ఏమ్మా, నువ్వు ఆ వినయ్ గారితో తిరుగుతున్నావట? మీ బాబాయ్ చూసి నాకు చెప్పాడు. ఇప్పుడేనానా? నేను 8th క్లాస్ నుండి తిరుగుతున్నాను. నువ్వేంటి మళ్ళీ మళ్ళీ అడుగుతావు? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను? వాడిది మన కులం కాదు. అలాంటి వాడిని మన గుమ్మం కూడా తొక్కనివ్వను. వదిలే. నాకు పరువు కంటే ఏది గొప్ప కాదు. డాడీ, నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. అందులో మన కులం వాళ్ళతోనే డీల్ చేస్తాను అంటే నీకొచ్చే లాభం ఏంటి? నథింగ్ డాడీ. అయినా ప్రేమకి కులం, మతం, చెత్త చెదారం ఇలాంటివేవి తెలియవు. నోర్మోయ్, నీ వయసుకు మించి మాట్లాడుతున్నావు. నీ సంగతి తర్వాత చెప్తాను. వినయ్, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మా ఇంట్లో ఏమంటారు? వసేయ్, నువ్వు వస్తానంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. నిన్నెవరైనా వద్దంటారా? అది కాదు, మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. అంత తొందర ఏంటి? ఏచి, నేను నిజంగా సీరియస్గా అడుగుతున్నాను. వీ హ్యావ్ టు గెట్ మ్యారీ వెరీ సూన్. అదేంటి, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదా? అంటే అదే, మా పేరెంట్స్ కూడా ఇంకెన్ని రోజులు ఇలా ఉంటారు, త్వరగా పెళ్లి చేసుకోండి అంటున్నారు. వాళ్ళ మూడ్ చేంజ్ అయ్యేలోపు మనం మ్యారేజ్ చేసుకోవాలని నా ఫీలింగ్. ఓహో పిచ్చిదానా, చాలా దూరం ఆలోచిస్తున్నారు నువ్వు. సరేలే, నీకు నచ్చినట్టే చేద్దాం. మరి ఎప్పుడు చేసుకున్నావు? ఏంటి పెళ్ళి? నువ్వేమనుకున్నావు? ఏయ్, కనపడవు కానీ చాలా ఉంది. ఏరా, అన్నిసార్లు వద్దు వద్దు అంటున్నా నువ్వు నా కూతురుతో కలిసి తిరుగుతున్నావు. వదిలేయ్, వదిలేయ్. మావయ్య, నేను నీకు మామయ్యట్రా, చెత్త నా కొడక. మీరు ఒప్పుకుంటేనే కదా నేను పెళ్లి చేసుకుంటానన్నాం. నేను ఒప్పుకోవడమేట్రా? నిన్ను నా పనోళ్ళలాగా కూడా పెట్టుకోవాలని గట్టిగా చెప్పాను. అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోమని ఎలా చెప్తాను రా? అంకుల్, అలా అంటారేంటి అంకుల్? నేను మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా. ఇంకొకసారి నా కూతురుతో కనబడ్డావో ఏంట్రా ఈ దెబ్బలు? ఏమైంది? దెబ్బల గురించి పక్కన పెట్టి కానీ నిన్న ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. మన గురించి నిజంగానే మీ ఇంట్లో చెప్పావా? చెప్పలేదు కదా? చెప్పలేదు, కానీ మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మా బాబాయ్ చూసి మా నాన్నకి చెప్పాడు. మా నాన్న నీతో మాట్లాడొద్దు, నీతో తిరగొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. అందుకే భయం వేసింది, పెళ్లి చేసుకుందాం అన్నాను. ఒక అమ్మాయిని 18 yearsగా పెంచి పెద్ద చేస్తే ఎవడో నాలంటోడు వచ్చి ప్రేమ అనే ఎఫెక్షన్ చూపించి నేను తీసుకెళ్ళిపోతానంటే పాపం ఫ్రస్ట్రేషన్తో కార్లో వచ్చి గుద్దిపడి దొబ్బాడు.
ఇంకా నయ్యం చంపలేదు. ఇంత ప్రేమిస్తున్న నాదే ట్రూ లవ్ అయితే అన్ని సంవత్సరాలు కష్టపడి పెంచిన అతనిది మనకంటే గొప్ప ప్రేమ. నిన్నెవరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనలేదు. అయినా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఒక్క డిఫరెన్స్ చూసావా? నువ్వైనా మా నాన్న గురించి ఇంత ఆలోచించి తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. బట్ ఆయన నీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నిన్ను చంపేద్దామని చూశాడు. ఇక్కడే అర్థమవుతుంది తనంటే ఏంటో. బంగారం, నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు నాకేం చెప్పొద్దు. నేను లేకుండా నువ్వు ఉండగలవేమో, కానీ నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. నాది కూడా అదే పరిస్థితి. నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నావు, నేను చేసుకోలేకపోతున్నాను. పెళ్లి చేసేసుకుందాం రా. నువ్వు లేకుండా నా వల్ల కాదు. మనకు పెళ్ళైనట్టు మనకు తప్ప ఎవరికీ తెలియకూడదు. ఏం జరగనట్టే ఉందాం. సరే. హే హాయ్ నమ్రత. హాయ్. ఎవరు? నన్ను గణేష్ అంటారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నన్ను మీ హస్బెండ్ అంటారు. వాట్? అంటే మీ డాడీ మిమ్మల్ని కలవమని చెప్పారు, అందుకే ఇలా. ఆహా, మా డాడీ నాకు లవ్వర్ ఉన్నాడు, వాడితోనే నా పెళ్లి జరుగుతుందని చెప్పలేదా మా డాడీ? ఓహో, ఆ విషయం నాకు చెప్పలేదే. మర్చిపోయి ఉంటారేమో పాపం. సరే, మీరేం టెన్షన్ పడకండి, మీ లవ్ సక్సెస్ అవుతుందిలే. యా, ఐ నో. ఓకే నమ్రత. మీరు లవ్ చేసుకుంటే మధ్యలో నేను ఎర్రి పిచ్చోడ్నా? ఏమైంది వినయ్? కొన్ని రోజులుగా చాలా డల్గా ఉంటున్నా. ఎనీథింగ్ రాంగ్? ఏం లేదు, చిన్న వర్క్ టెన్షన్. ఓకే. ఎవరు ఫోన్లో? మై వైఫ్. వైఫా? ఏమైంది గణేష్? ఏం లేదు, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా గురించి ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయితో మళ్ళీ పెళ్ళంటే? ఏమైంది? నీ కూతురు ఆల్రెడీ ఒకరిని పెళ్లి చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు బాబు? పెళ్లి చేసుకోవడం ఏంటి? అది ఇంట్లోనే కదా ఉంది. అడగండి. ఏమే, అతను చెప్పింది నిజమేనా? నిజమే డాడీ, నేను వినయ్ పెళ్లి చేసుకున్నాను. ముందే చెప్పాను అన్నయ్య, ఇది మన చేయి దాటిపోయిందని. ఓడిపోయా కులం తక్కువ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. దీన్ని ఏం చేయాలి? ఆగో, దీన్ని కాదు, ఆ వినయ్ గారిని నరికి పారేయాలి. అది ఎక్కడికి పోద్ది, ముందు వాడి సంగతి చూడు. నమ్రత, వాటర్ ఇవ్వే. హే, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు ఏడుస్తున్నావే? మా నాన్న చంపేస్తాడు. చంపడం ఏంటి? ఎవరిని చంపుతాడు?
నిన్నే చంపిస్తా అన్నాడు. మా నాన్న మంచివాడు కాదు. కులం కోసం పరువు కోసం ఏదైనా చేస్తాడు. చంపడానికి కూడా వెనుకాడ్డు. ఒసే, చచ్చే వరకు నేను నీతో ఉంటానుగా. అయినా నిన్నేదో ఆయన బెదిరించడానికి చెప్పుంటాడు. ఆయనతో నేను మాట్లాడతా. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమ్రత మా ఇంట్లోనే ఉంది. మీరేదో చంపుతాన్ని బెదిరించారంట. పాపం తను భయపడుతుంది. మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే ఈరోజే మా రిసెప్షన్ కూడా అయిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికీ మించిపోయిందేది లేదు. నా కూతుర్ని నా ఇంటికి పంపించాయి. బతికిపోతావు, లేకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం. ఎన్నిసార్లు నేను చెప్పాల్సింది చెప్పాను మావయ్య. నీ కూతుర్ని బంగారంలా చూసుకుంటాను. ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు. వెళ్ళొస్తా. ఓయ్, పెద్ద నువ్వేదో వెయిట్ లిఫ్టర్ లాగా ఆ పనులని చేయకు. అక్కడ పెట్టి కూర్చో. అవును, మీ తమ్ముడు ఎప్పుడు వస్తున్నాడు? మన పెళ్ళైన దగ్గర నుంచి రానే లేదు. వాడికి మనం చూడాలని లేదా? వాడేమన్నా మన పక్కింట్లో ఉన్నాడా? యూరోప్లో ఉన్నాడు. చూసుకుని రావాలిగా. వస్తాడులే మెల్లగా. అయినా నీ కడుపులో ఉన్న బేబీ బయటకు వస్తే అందరం కలిసి ఒకసారి పార్టీ చేసుకుందాం. బేబీతో ఆడుకోవాలందిరా. సర్లే పద, చెకప్ టైం అయింది. హే వినయ్, మీరేంటి ఇక్కడ? అదే నమ్రత, నా గురించి చెప్పావా? ఆ? ఏం లేదు బ్రదర్. నమ్రత వాళ్ళ ఫాదర్ నాకు నమ్రతకి మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. ఓ, కానీ ఇంతలోపే ఇదిగో మీ లవ్ మ్యాటర్ తెలిసింది. నాకు లవ్ అన్న, లవర్స్ అన్న చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని విడగొట్టడం ఇష్టం లేక నేనే వేరే దారి చూసుకుంటున్నా. సరే, వెళ్తూ మాట్లాడుకున్నారండి. వినయ్, నీకు ఒకటి చెప్పాలి. ఏంటి చెప్పు. సారీ వినయ్, నీ ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను. సారీ, నేను వెళ్ళొస్తాను. ఏమైంది తనకి? ఏయ్, వదులురా. వదులు. హెల్ప్ వినయ్, హెల్ప్, హెల్ప్.
పెళ్లి చేసేసుకుందాం రా. నువ్వు లేకుండా నా వల్ల కాదు. బేబీతో ఆడుకోవాలందిరా. చచ్చే వరకు నేను నీతో ఉంటానుగా. నమ్రత, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. వినయ్, ఇది నువ్వే. ఈ సొసైటీకి, ఈ కులగజ్జికి ఎగ్నెస్ట్గా పెంచుతాను. చంపుతారని అనుకోలేదు. అనవసరంగా నేనే చంపించాను. తప్పు చేశాను వినయ్. తప్పు చేసావు గణేష్. వినయ్, నీకు కావాలని చేయలేదు. వద్దు వద్దు, నన్నేం చేయకు. వద్దు వినయ్, వద్దు వినయ్, వద్దు. మా అన్నయ్యని చంపినోన్ని నేనేమీ చేయను, మా ఫ్యామిలీ కూడా ఏమీ చేయదు. కానీ వాడు బయటికి వస్తే జనాలు వాడిని బట్టలిప్పి కొట్టి కొట్టి చంపుతారు. మనల్ని నడిపించే నాన్న ప్రేమ, ఓదార్చే అమ్మ ప్రేమ, ధైర్యం ఇచ్చే అన్నయ్య ప్రేమ, తోడుగా ఉండే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ బలమే కానీ బలహీనత కాదు. అలాంటి ప్రేమకి కులం, మతం, పరువు అనేవి బలహీనతగా మారాయి. ప్రాణం పోసిన డాక్టర్ది ఏ కులం అని కనుక్కోం, పాడపెట్టే కాటి కాపరిది ఏ కులం అని అడగం. అలాంటిది మనం బ్రతకడానికే ఇవన్నీ. దానికోసమా ప్రేమని ద్వేషిస్తున్నాం? ప్రేమించటం తప్పు కాదు, ప్రేమని గెలవటం కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించటం తప్పు. అలాగే కులం కోసం, పరువు కోసం ఒక మనిషి ప్రాణం తీయడం అంతకంటే పెద్ద తప్పు. జై హింద్.